రైట్ ఒంగోలు మర్డర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా టంగుటూరులో దారుణం జరిగింది. నగరంలోని వాణినగర్లో నివాసం ఉంటున్న హైమావతి అనే మహిళను దోపిడీ దొంగలు కిరాతకంగా హత్య చేశారు. ఇంట్లో దోపిడీకి వెళ్లిన దుండగులు మహిళ 2 చేతులను కోసి గొంతు బిగించి చంపేశారు. అయితే 2 రోజుల క్రితం ఆమె భర్త రంగారెడ్డి పని మీద చెన్నై వెళ్లారు. భార్యకు రంగారెడ్డి ఫోన్ ఎత్తకపోవడంతో బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారి కుటుంబ సభ్యులకు తెలియచేయగా వారు ఇంటికి వచ్చి చూడగా ఇంటి లోపల హైమావతి నిర్జీవంగా పడి ఉంది. చేతి మణికట్టు కత్తితో కోసి మెడకు కండువాతో ఉచ్చు బిగించి ఉంది. అలానే బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రైట్ ఒంగోలు మర్డర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా టంగుటూరులో దారుణం జరిగింది. నగరంలోని వాణినగర్లో నివాసం ఉంటున్న హైమావతి అనే మహిళను దోపిడీ దొంగలు కిరాతకంగా హత్య చేశారు. ఇంట్లో దోపిడీకి వెళ్లిన దుండగులు మహిళ 2 చేతులను కోసి గొంతు చీర బిగించి చంపేశారు. అయితే 2 రోజుల క్రితం ఆమె భర్త రంగారెడ్డి పని మీద చెన్నై వెళ్లారు. భార్యకు రంగారెడ్డి ఫోన్ ఎత్తకపోవడంతో బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారి కుటుంబ సభ్యులు తెలియచేయగా వారు ఇంటికి వచ్చి చూడగా ఇంటి లోపల హైమావతి నిర్జీవంగా పడి ఉంది. చేతి మణికట్టు కత్తితో కోసి మెడకు కండువాతో ఉచ్చు బిగించి ఉంది. అలానే బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.